ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీ లిమిటెడ్, దీన్ని మనం ఎన్ఎస్జేఎల్ పేరుతో కూడా పిలుచుకుంటాం. మనం ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో అవి 2 ప్లాట్ఫామ్స్ మీద ఓపెన్ అవుతాయి. ఒకటి ఎన్ఎస్జేఎల్, ఇంకొకటి సిడిఎస్ఎల్. ఇందులో సిడిఎస్ఎల్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ అండ్ ఎన్ఎస్జేఎల్ లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్న కంపెనీ. గవర్నమెంట్ నుంచి ఎన్నైతే ఇంటర్నెట్ పేమెంట్ వర్క్స్ అవుతాయో అవన్నీ ఎన్ఎస్జేఎల్ చూసుకుంటుంది. అలానే ఆధార్ అండ్ పాన్ లింక్స్ కూడా ఎన్ఎస్జేఎల్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్జేఎల్కి సంబంధించిన ఐపీఓ డేట్ అండ్ డేటా ఇంకా మనకి అనౌన్స్ కాలేదు. ఇప్పుడు మనం ఎన్ఎస్జేఎల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏవో మాట్లాడుకుందాం. ఆ పాయింట్స్ ఏవో తెలుసుకునే కన్నా ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుంటే త్వరగా వెళ్ళి చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మార్కెట్ న్యూస్ అండ్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, ఈ ఐపీఓ కేవలం 3,000 కోట్లు మాత్రమే. మీరు అనుకున్నట్టు పెద్దదైతే కాదు. పాయింట్ నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డియో బిజినెస్. ఇక్కడ మనకి కాంపిటీషన్కి ఏ కంపెనీస్ లేవు, ఓన్లీ ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్. పాయింట్ నెంబర్ 3, ఖచ్చితంగా బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఐపీఓ మనకి కరెక్టా కాదా?